అందరికీ షలాం. ప్రార్థన. సైన్యములకు అధిపత్యగు యెహోవా అనునిత్యము వేలాది దూతలతో పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములతో పొగడబడుచున్న మా అదోనాయ్ మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీవు పరిశుద్ధుడమైన ప్రకారముగా సమస్త ప్రవర్తనలో మేము కూడా పరిశుద్ధులుగా ఉండి నీ నామ మహిమార్థమై జీవించాలని సెలవిచ్చిన తండ్రి, తగు రీతిగా నీతి న్యాయములు జరిగిస్తూ నీ నామమునకు మహిమకరముగా జీవించినట్లుగా నీ యొక్క జ్ఞానమును మాకు బోధిస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడు విమోచకుడు యెషువా మెస్సియా నామమును అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. గురి లేని నన్ను గురి నుండి లాగి దరి చేర్చినావే పరిశుద్ధుడా. గురి లేని నన్ను గురి నుండి లాగి దరి చేర్చినావే పరిశుద్ధుడా. ఏమని పాడేదా యెషువా, ఏమని పొగడేదా మెస్సియా, ఏమని పాడేదా యెషువా, ఏమని పొగడేదా మెస్సియా. ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. ధవళవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. స్తుతి పాడెదను ప్రతిదినము, స్తుతి పాడుటే నా అతిశయము. స్తుతి పాడెదను ప్రతిదినము, స్తుతి పాడుటే నా అతిశయము. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయంలో మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. 8వ వచనం నుంచి, బయెష కుమారుడు ఏలాను చంపిన జిమ్రి 7 దినములు ఆ యొక్క ఇజ్రాయేలీలను ఏలినట్లుగా మనం చూస్తున్నాం. కుట్ర చేసి తమ రాజును చంపాడన్న విషయం ఇజ్రాయేలీలు తెలుసుకొని సైన్యాధిపతి అయిన ఉమ్రిని వారు రాజుగా పట్టాభిషేకం జరిగించిన తర్వాత ఈ ఉమ్ని ఇజ్రాయేలీలందరూ కలిపి ఈ జిమ్రి ఉన్నటువంటి తిర్సా పట్టణాన్ని ముట్టడి వేసినట్టుగా కూడా ఈ అధ్యయనం మనం గమనించగలం. ఈ విషయము జిమ్రి తెలుసుకొని తన రాజనగర్లో నివసిస్తున్నటువంటి తన వారిని తీసుకొని ఆ రాజనగర్ని తగలబెట్టుకొని చనిపోయినట్లుగా కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం. గినతు కుమారుడు తిప్నీని రాజుగా చేయాలని కొంతమంది, ఈ యొక్క ఒమ్రిని రాజుగా చేయాలని కొంతమంది, ఇద్దరూ కూడా ఇజ్రాయేలీలందరూ రెండుగా చీలిపోయినట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలం. అయితే ఈ తిబ్నీని ఈ ఒమ్రి మరి చంపేసినట్లుగా, ఒమ్రి ఈ తిబ్ని యొక్క అనుచరులను ఓడించినట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలం. ఆ తర్వాత ఈ యొక్క ఒమ్రి షోమ్రోనును కట్టించాను. షోమ్రోను అంటే సమరయాను కట్టించినట్లుగా ఇద్దరు చూస్తూ ఉన్నాం. వెండితో అమ్మి ఈ యొక్క ఒమ్రిని కట్టించి ఎలోహిం దృష్టికి
ఈ యొక్క ఒమ్రీ కూడా చెడుతనమును జరిగించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవతా స్తంభాలను నిలవబెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం ఈ అధ్యాయంలో. అతని కుమారుడు అతను చనిపోయిన తర్వాత అహాబు రాజు రాగవుతారు. ఒమ్మిని చనిపోయిన తర్వాత అహాబు రాజు అయినట్లుగా ఈ ఆస ఏలుబడిలో 38వ సంవత్సరంలో ఈ యొక్క అహాబు రాజు అయినట్లుగా చూస్తున్నాం. ఈ అహాబు ఒమ్ని కంటేను బయాష కంటేను వారి పిత్తల కంటే ఇతను అదోనే వారి దృష్టికి మరి ఎక్కువగా చెడుతనము చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవతా స్తంభము అంటే దీనిని అషేరా అంటారు. ఈ దేవస్తంభమును నిలబెట్టినట్టుగా కూడా చూస్తూ ఉన్నాం. బెతినీయుడైన హియేలు ఎరుకో పునాది వేయగా అతని జ్యేష్ఠ పుత్రుడైన అభిరాము చనిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. గౌనులను ఎత్తుగా నెగూబు అను కనిష్ట కుమారుడు చనిపోయినట్లుగా అధ్యయనం చూస్తూ ఉన్నాం. ఇదంతయు నూను కుమారుడైన యెహోషువ ద్వారా అదోనే వారికి పలికినదంతయు నెరవేరినట్టు ఈ విధంగా జరిగిందని అదోనే వారు తెలియజేస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది. మనకు తెలియంది ఏంటంటే మనం కోరుకున్నది మన తెలివితేటలకు గుర్తించినది అది మనము పొందాలనుకునే ప్రయత్నం చేస్తాం. కానీ అది పొందుకుంటావా పొందుకోలేవా అనే విషయాన్ని కేవలం అదోనేవారు మాత్రమే నీకు నాకు ఆ ఫలాన్ని అనుగ్రహించగలరు. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి ఎలోహిమందు భయభక్తులు గలవారమై ఆయన మార్గంలో నిలవటానికి మనం ప్రయత్నించుదుముగాక. ఆమేన్.